మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు స్వాహ అనే పదాన్ని పవిత్ర అగ్నిలో ఆహుతులు సమర్పించే ముందు పలుకుతారు అని? అది యజ్ఞ సమయంలో. నేను ఈ మనోహర కథను మీకు చెబుతాను. మహాభారతంలో వనవాస పర్వంలో మార్కండే ఋషి పాండవులకు స్వాహాదేవి కథ వినిపించాడు. స్వాహాదేవి దక్ష ప్రజాపతి కుమార్తె. ఆమె అగ్నిదేవుడిని ప్రేమించింది. ఒకసారి అగ్ని ఒక యాగంలో పాల్గొన్నాడు. ఈ వేడుకలో సప్తఋషులు మరియు వారి భార్యలు కూడా పాల్గొన్నారు. అగ్ని సప్తఋషుల భార్యల అందం చూసి మోహితుడయ్యాడు. కాని త్వరలోనే అగ్ని ఇది సహించలేకపోయాడు. ఇతరుల భార్యలను తాను కోరుకుంటున్నానని బాధపడ్డాడు. అందుకే అతను తపస్సు కోసం అడవికి వెళ్ళిపోయాడు. స్వాహాదేవి అతని వెనుకే వెళ్లి సప్తఋషుల భార్యల రూపాన్ని ధరిస్తూ అగ్ని దగ్గరికి వెళ్ళింది. అరుంధతి మాత రూపాన్ని మాత్రం ధరించలేదు. అగ్ని మరియు స్వాహ వివిధ రూపాల్లో కలిసి సమయాన్ని గడిపారు. వివాహ బంధాలను ఉల్లంఘించకుండా తన కోరికలు తీర్చిన స్వాహాదేవిని అగ్నిదేవుడు వివాహం చేసుకున్నాడు. అలాగే స్వాహాదేవి ప్రేమకు గుర్తుగా అగ్నిదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. ఎటువంటి యజ్ఞంలో అయినా స్వాహ అనే పదాన్ని ఉచ్చరించకుండా చేసిన ఆహుతిని తాను స్వీకరించను అని ప్రతిజ్ఞ చేశాడు.